హాయ్ ఫ్రెండ్స్. మన పార్టీ చరిత్రకు సంబంధించి ఇది 12వ భాగం. అంటే విరసం ఆవిర్భావానికి సంబంధించి ఇది రెండో భాగం. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇది స్టార్ట్ చేయబోయే ముందు పార్టీ చరిత్రకు సంబంధించి నేను ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మర్చిపోయాను. మీకు చెప్పటం మర్చిపోయాను. అది అంటే గడిసే కొంది ఇంకా లేట్ అవుద్ది కాబట్టి ఎక్కడో ఒకసాట నేను అది మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకు అనంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్పి విరసానికి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్దాం. ఏంటంటే 1970 మేలో జరిగినటువంటి ఎంఎల్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్‌లో తీసుకున్నటువంటి నిర్ణయం వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం. అది ఎంతవరకు కరెక్ట్ కాదనే దానికి కాకుండా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తం ఆ పోరాటాన్ని ఎంతవరకు తీసుకువెళ్లారు ఏంటి అనేది కూడా క్వెషన్ కదా! అదే మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆంధ్రాలో ఈ ఆంధ్ర రాష్ట్ర కమిటీ నాయకత్వంలో ఎంతమంది వర్గశత్రువుల్ని నిర్మూలించారు అన్న విషయాన్ని నేను గత చరిత్రకు సంబంధించి నేను మిస్ అయ్యాను. కనుక ఈరోజు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చి నేను విరసం ఆవిర్భావానికి సంబంధించిన మిగిలిన పార్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి స్టేట్ కాన్ఫరెన్స్ 70లో మే నెలలో 70లో జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు సభ నుంచి వెంటనే తెలంగాణలో ఒక వర్గశత్రువుని ఖతం చేశారు. ఒకటి. 2 తెలంగాణలో 70 నుంచి 85 లోపు అంటే ఎమర్జెన్సీ ప్రకటించే లోపు 8 మంది వర్గశత్రువుల్ని నిర్మూలించారు. అంటే వెళ్ళగానే ఒకళ్ళని ఖతం చేశారు. తర్వాత మిగిలిన 8 మంది వర్గశత్రువుల్ని నిర్మూలించటం జరిగింది. ఇది తెలంగాణకు సంబంధించి. రాయలసీమకు సంబంధించి ఇప్పుడు నెల్లూరు రాయలసీమలో భాగంగా ఉండేది. నెల్లూరులో 2 వర్గశత్రువుల్ని ఖతం చేయటం జరిగింది. రాయలసీమలో 3 ఖతం చేయటం. శ్రీకాకుళంలో అయితే స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్‌లోనే 5 వర్గశత్రువుల్ని ఖతం చేయటం జరిగింది. దాదాపు 69 నుంచి 70 లోపే ఒక 5 టప 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 లేపేయటం జరిగింది శ్రీకాకుళంలో. అయితే శ్రీకాకుళంలో తర్వాత ఇంకా ఎంతమందిని ఖతం చేశారు ఏందనేది నాకు పెద్దగా అంటే అవగాహన గుర్తు రావట్లేదు కానీ 70 నుంచి 75 లోపు అంటే ఎమర్జెన్సీ కాలం లోపు ఒక శ్రీకాకుళం మినహాయించి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 16 మంది వర్గశత్రువుల్ని నిర్మూలించటం జరిగింది. ఇది అంటే అంటే ఆ రోజు వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం. అదే పోరాట రూపం. ఇంకో పనే లేదు కదా కమ్యూనిస్ట్ పార్టీకి. కాబట్టి ఆ పని ఏం చేశారు? ఎంతవరకు చేశారంటే ఎమర్జెన్సీ నాటికి శ్రీకాకుళం మినహాయించి 16 మంది వర్గశత్రు నిర్మూలన చేయటం జరిగింది. ఇది నేను ఈ లెక్క చెప్పటం మిస్ అయ్యాను గతంలో. అందుకని నేను మళ్ళీ అది ఇట్లనే వెనకబడిపోతుంది చెబుదాం అనుకుంటూనే సరే ఎక్కడోసారి చెప్పాలి కాబట్టి నేనిక్కడ చెప్పి విరసంలోకి వెళ్తాను. అట్లనే విరసం ఆవిర్భావం సందర్భంగా ఇన్స్పైర్ అయ్యి విరసం నిర్మాణంలో యాక్టివ్‌గా పాలుపంచుకున్న ప్రముఖ కవుల్లో నేను ఒక వ్యక్తిని మిస్ అయ్యాను నేను నిన్న వీడియోలో. ఆయన పేరు కాళీపట్నం రామారావు. కాళీపట్నం రామారావు గారు విప్లవ రచయితల ప్రముఖుల్లో ఒక వ్యక్తి. అది నిన్న నేను మిస్ అయ్యాను. నాకది గుర్తొచ్చి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఓకే. ఫ్రెండ్ ఇప్పుడు విరసానికి సంబంధించినటువంటి రెండో పార్టు ఏంటంటే మనకి ప్రధానంగా విరసం ఆవిర్భావం సందర్భంగా జరిగినటువంటి ఒక పొలిటికల్ వార్. నయా రివిజనిస్టులు విరసం మీద దాడి మొదలుపెట్టడంతోటి వాటికి సమాధానం చెబుతూ విరసం నాయకత్వం చేసినటువంటి వాదన లేతే సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానానికి
లోబడి లెవ్వు. అంటే అట్లా లేకపోవటానికి కారణం ఏంటంటే, విరసం ఏర్పడటానికి కారణమైనటువంటి ఆ ప్రముఖ కవులెవరైతే ఉండారో, వీళ్ళెవరికీ ఆ మార్క్సిజం పట్ల ఒక సరైన అవగాహన, సరైన పట్టు లేకపోవటం. వీళ్ళెవరూ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్‌లు కాకపోవటం. కమ్యూనిస్ట్ పార్టీ తోటి ప్రత్యక్ష సంబంధాలు లేకపోవటం. కనుక ఆటోమేటిక్‌గా సహజంగానే ఆ లోపం అనేది ఉంటుంది. అది సహజం. ఆ మిస్టేక్స్ అనేది దొర్లటానికి కారణమైంది. అయితే ఆ రోజు ప్రధానంగా ఆహ్, నయా రివిజనిస్టులు చేసుకొచ్చిన వాదనలు, వీళ్ళు చెప్పిన సమాధానాలు. అంటే వేటి మీద అంటే సైద్ధాంతికంగా ఒక 6 అంశాలకు సంబంధించి ఈ వాదనలు జరిగినాయి. 6 అంశాలు. ఏంటి 6 అంశాలు? అంటే విప్లవ రచయితల సంఘానికి, రాజకీయాలకి ఎలాంటి సంబంధం ఉండాలి అనేది ఒకటి. 2 విప్లవ పార్టీకి, విరసానికి ఉండాల్సిన సంబంధం ఏంటి? ఎలాంటి సంబంధం ఉండాలి? అంటే రాజకీయాలతో ఎలా సంబంధం ఉండాలని ఒక అంశం అయితే, రాజకీయ పార్టీతోటి విరసానికి ఎలాంటి సంబంధం ఉండాలనే విషయం కూడా చర్చకి రావటం జరిగింది. ఈ రెండో అంశం. మూడో అంశం ఆహ్, విప్లవ రచయితల సంఘంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, విప్లవం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసే వాళ్ళందరూ కలిసి సంయుక్త సంఘటనగా అంటే యునైటెడ్ ఫ్రంట్‌గా ఉండాలా? లేక ఏకాభిప్రాయం కలిగిన వాళ్ళతోనే ఈ సంఘం ఉండాలా? అనేది మూడో అంశం. ఇక్కడ 4 శ్రామిక వర్గం ఏ మార్గాన్ని అనుసరించాలి? ఏ మార్గం అనుసరించకూడదు? విప్లవాన్ని విజయవంతం చేసే పద్ధతుల్లో ఏ పద్ధతుల్ని అవలంబించాలి? ఏ పద్ధతుల్ని అవలంబించకూడదు? అన్న విషయానికి సంబంధించి కూడా విరసం వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మరొకటి 5 సోషలిస్టు వ్యవస్థ కలిగినటువంటి రష్యాని, గుత్త పెట్టుబడిదారీ విధానం కలిగి ఉన్న అమెరికాని ఒకే గాట కట్టటం కరెక్టేనా? ఇదొక అంశం. 6 మార్క్సిస్ట్ అనే మాటకి అర్థం ఏమిటి? ఈ 6 అంశాలు ప్రధానంగా చర్చకు తీసుకురావటం, నయా రివిజనిస్టులు ముందుకు తీసుకురావటం, వీటికి విరసం వాళ్ళు సమాధానం చెప్పటం అనేది జరిగింది. అయితే ఈ సమాధానం చెప్పేటప్పుడు కరెక్ట్‌గా మార్క్సిస్ట్ ఎనాలిసిస్ కాకుండా, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం దృక్పథానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఆన్సర్స్ వెళ్ళటం. అయితే పార్టీ సకాలంలో హ్మ్, స్పందించి ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త వహించవలసి ఉంది అనేది పార్టీ. అయితే ఆ పార్టీ ఆ ప్రయత్నం చేసిందండి. ఆ ప్రయత్నంలో భాగంగా 1970 ఆగస్టులోనే పార్టీ నయా రివిజనిస్టులకు సమాధానం అనే పేరుతోటి, నయా రివిజనిస్టుల వాదనలకి సమాధానం అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని తయారు చేయటం జరిగింది. అయితే ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయగలిగిన మెకానిజం అప్పటికి పార్టీ దగ్గర లేదు. అందుకని సకాలంలో అది పుస్తక రూపంలో తీసుకురాలేక అది ఆ రకంగా ఫెయిల్ అయ్యారు. అయితే అదే పుస్తకం 1972లో విరసం సభ్యుల పేరుతోటే విరసంలో రివిజనిస్ట్ ధోరణుల్ని ప్రతిఘటించండి అనే పేరుతోటి పుస్తకం రూపంలో రావటం జరిగింది. 72లో రావటం జరిగింది. అయితే ఇది 70లోనే వచ్చి ఉంటే కొంచెం గందరగోళం జరగకుండా, ఈ సిద్ధాంత గందరగోళం లేకుండా, కొన్ని వివాదాలకి తావు లేకుండా అవకాశం ఉండేది. అయితే అప్పుడు విరసం నాయకత్వంతో కూడా పార్టీకి డైరెక్ట్ సంబంధాలు లేకపోవటం కూడా ఒక కారణం. అట్లా మొత్తానికి ఏదైతే ఏమి కొన్ని పొరపాట్లయితే దొర్లినాయి. వాటిల్లో ప్రధానంగా చాలా విషయాలుండి. అంటే ఉదాహరణకి నేను విరసం కవులు విప్లవవాదులే కానీ విప్లవకారులు కాదు అని చెప్పటం. అట్లనే
ఆహ్, పార్టీ ఎత్తుగడలకి, విరసానికి ఎలాంటి సంబంధం లేదు అని చెబుతూనే, కొన్ని పోరాట రూపాల్ని బహిరంగంగా ఖండించటం, కొన్ని పోరాట రూపాల్ని బహిరంగంగా సమర్థించటం. ఇట్లా విరసం ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం. అట్లనే అసలు మార్క్సిస్టు దృక్పథానికి భిన్నమైనటువంటి వాదనలు రావటానికి చాలా కారణం అయింది. అయితే వీటన్నిటికీ ఈ ప్రధానమైన కారణం సకాలంలో పార్టీ ఇన్వాల్వ్ అయ్యి చేయలేకపోయింది. ప్రయత్నాలైతే జరిగినప్పటికీ సఫలీకృతం కాలేదు అనేది ఓ వాస్తవం. ఏదేమైనా ఆహ్, మనం పార్టీ లేట్ అయిన సందర్భంగా విరసం వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలన్నీ గ్రంథస్థమైనవి. కాబట్టి అవి ఏంటి? ఒకసారి మీకు నేను నోట్సు రాసుకున్నాను. ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వీటికి వివరణ ఇయ్యటానికి నేను ప్రయత్నం చేస్తాను. రాసి పెట్టుకున్న గతంలో మళ్ళీ మర్చిపోతానేమోనని. వీటికి సంబంధించి అంటే విరసము ప్రకటించినటువంటి అంటే సమాధానాల్లో మార్క్సిస్టు వ్యతిరేక ధోరణులు ఎలా ఉండయని అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి. ఏంటనంటే ఇప్పుడు విరసం అనేది ఇప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడున్న విరసం వేరు. నేను మాట్లాడుతున్న టైం 70లో ఉన్న విరసం ఆవిర్భావం సందర్భంగా అప్పుడు జరిగిన మిస్టేక్స్ నేను మాట్లాడాలి. చరిత్రను మాట్లాడుతున్నా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విరసం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పేది వింటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడున్న విరసం వేరండి. ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది. సైద్ధాంతికంగా ఎదిగారు. నిర్మాణ పరంగా చాలా ఎదిగారు. నిక్కచ్చిగా ఈ రోజున విరసం ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాలతోటి, స్పష్టమైన పని పద్ధతులతోటి వాళ్ళు ఒక క్లారిటీ ఉంది ఈరోజు. కానీ ఆ రోజు ఆవిర్భావం సందర్భంగా కొత్తగా నిర్మాణం అయ్యే క్రమంలో ఆ మార్క్సిస్ట్ అవగాహన లేని కారణంగా చాలా మిస్టేక్స్ దొర్లే అవకాశం ఉంది. అలా అర్థం చేసుకోండి. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు యాక్చువల్‌గా ఉన్న విషయం ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. ఓకేనా? వాటిల్లో అంటే విరసం వాళ్ళు చెప్పినటువంటి ఈ ప్రకటించినటువంటి అంశాల్లో రాజకీయ అవసరాలకు సాహిత్యాన్ని, రచయితల స్వతంత్రాన్ని బలిపెట్టకూడదు. కానీ రాజకీయ అవసరాలకు సాహిత్యం ఉపకరించక తప్పదనటములో సాహిత్యానికి ద్రోహమేమీ లేదు. ఇది వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ 1. 2 రాజకీయాల ప్రభావాల నుండి సర్వేశ్వరుడు కూడా తప్పించుకోలేడు. కాకుంటే సాహిత్యానికి, ఇతర కళలకు ఒకలాంటి అధినివేశ ప్రతిపత్తి ఉంది. రాజకీయ లక్ష్యాలకు ఉపకరిస్తూ కూడా కళలు స్వచ్ఛందంగా వ్యవహరిస్తాయి. పూర్తిగా రాజకీయాల నుండి స్వతంత్రించకపోయినా అవి ఒట్టి బానిసలు మాత్రం కావు. అలా కాకూడదు కూడా. ఇదొక ప్రకటన. ఈ బూర్జువా వ్యవస్థలో విప్లవ రచయితలందరినీ రాజకీయ నిమగ్నతను సాధించటం సాధ్యం కాదు. విరసం రాజకీయాలకు ఆధీనము కాదు, అతీతము కాదు. విప్లవాన్ని దగ్గర నుండి చూసేవాళ్ళు, చూపించేవాళ్ళు అవసరమైనట్లే దూరం నుండి చూసేవాళ్ళు, కనుచూపు మేరలో లేని దాన్ని ప్రచారం చేసేవాళ్ళు అవసరమే. ఈ పాత్ర నిర్వహించగల మేధావుల కొరకే విరసం పుట్టింది అని పేర్కొనాలి. విరసం ఒక రాజకీయ లక్ష్యాన్ని అనుసరించి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. వెళ్ళడానికి నాకు అభ్యంతరం ఉంది. రాజకీయ పార్టీలు తిరిగే మెలికలన్నీ సాహిత్యం తిరగటం సాధ్యం కాదు. సాహిత్యం ప్రజలకు, ప్రజల జీవితాలకు సంబంధించింది. రాజకీయాలు లోపరహితాలు కావు. పార్టీలు
ఇన్ఫా ఇన్ఫాలిబుల్ ఇన్ఫాలిబుల్ కాదు. అలాంటప్పుడు విరసం అలాంటి సంస్థలైన ఇలాంటి లోపాలకు విరుడుగా ఉండాలి. నేరుగా విరసంకు రాజకీయాలలో ప్రవేశం లేదు. ఇది కపట నాటకము అనుకునేవాళ్ళు వాళ్ళని సంతోషపెట్టడానికి కూడా రాజకీయ పార్టీల తోకగా మారిపోయేందుకు మా సంస్థ సిద్ధంగా లేదు. మరి ఏదో ఒక పార్టీలో సభ్యుడిగా రచయిత తన వంతు బాధ్యతను మరింత జాగరూకతతో నిర్వహించవచ్చు కదా అనే ప్రశ్న కూడా ఉంది. కానీ ఈనాడు అనేకమైన చీలికలతో అంతఃకలహాలతో ఎన్నో మలుపులు తిరుగుతున్న రాజకీయ పార్టీలలో రచయితలు కూడా భాగస్వామి కావటం కష్టం. సృజనాత్మకమైన సాహిత్యంలో జీవిత సమగ్ర రూపాన్ని చిత్రించడానికి రచయిత ఏ పార్టీ సంబంధాలు లేకుండా రాయటం అవసరం. పై వాదనలను మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనకు అంకితమైన వారు ఏ విధంగానూ సమర్థించలేరు. అయినా నయా రివిజనిస్టులకు వ్యతిరేకంగా జరిగిన సిద్ధాంత పోరాటంలో అవి విరసం పేరుతోనే బయటకు వచ్చాయి. అలానే యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించి విరసంలో వచ్చినటువంటి ఒక పొరపాటు ధోరణి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, యునైటెడ్ ఫ్రంట్కి ఎప్పుడు కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకం కాదు. కానీ ఎనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇక్కడ విరసం చెప్పిన సమాధానం యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించి చూద్దాం. విరసం ఎలా ఏర్పడాలి అనే దగ్గర నయా రివిజనిస్టులు ఏం చెబుతున్నారంటే, అంటే వాళ్ళు చెబుతున్న విషయం చెప్పి తర్వాత విరసం ఏం సమాధానం చెప్పింది చూద్దాం. విరసం ఐక్య సంఘటనగా రూపొందాలనే విషయంలో నయా రివిజనిస్టుల ప్రతిపాదన ఇది. విప్లవాన్ని కోరుకునే వారంతా విరసంలో ఉంటారు. సోషలిజం వారి ధ్యేయంగా ఉంటుంది. విప్లవం ఏ పోరాట రూపం తీసుకుంటుందో ఊహించి చెప్పటం అనవసరం. పీడిత ప్రజల ప్రయోజనాల కొరకు రచనలు చేస్తామని, అటువంటి సాంస్కృతిక అభివృద్ధి కొరకు కృషి చేస్తామని ప్రకటించటం మంచిది. అంటే విప్లవాన్ని కోరుకునే వారి నుండి పీడిత ప్రజల ప్రయోజనాల కొరకు రచనలు చేస్తామని ప్రకటించే వారి వరకు విరసం వేదికగా ఉండాలని నయా రివిజనిస్టుల వాదన. అంటే దీంతో పాటు నయా రివిజనిస్టులు ఇంకొక విషయాన్ని చెప్తారు. ఏంటంటే, దీనితో పాటు అదే సమయాన ఎవరి మార్గాన వారు అభివృద్ధిని కోరుకుంటారన్న దిగజారుడు సిద్ధాంతానికి, పచ్చి వర్ణాశ్రమ ధర్మానికి, భూస్వామిక దోపిడీకి, పెట్టుబడిదారీ వ్యవస్థకు, సామ్రాజ్యవాద అభివృద్ధికి కీర్తనలు పాడేవారిని, 1000 పడగలు విప్పి నాట్యమాడేవారిని విరసం ఛాయలకు రానివ్వవద్దని కూడా వారు రాశారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు కీర్తనలు పాడేవారనే పేరుతో రివిజనిస్టులు, అంటే రివిజనిస్టు పార్టీ ప్రభావంలో ఉన్న రచయితలను, విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి వర్ణాశ్రమ ధర్మాలకు కీర్తనలు పాడేవారిని మినహాయించిన వారందరినీ ఐక్య సంఘటనగా విరసం ఉండాలని వారి సలహా. అంటే వీళ్ళనేది ఏంటంటే, భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నవ్వండి, కానీ విప్లవమే లక్ష్యంగా ఉన్న వాళ్ళందరూ కలిసి విరసంలో ఉండాలి అనేది నయా రివిజనిస్టుల వాదన. ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది పైకి బాగానే ఉంటుంది, పైకి చూడటానికి చాలా బాగానే ఉంటుంది. ఎందుకనంటే అందరి లక్ష్యం విప్లవం అయినప్పుడు ఆ లక్ష్యం ఉన్న వాళ్ళందరూ కలిసి రచనలు చేయొచ్చు కదా అని సాధారణంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ విప్లవం అని అంటే, ఇప్పుడు సోషలిస్ట్ అనే మాట రష్యా విప్లవం విజయవంతమైన తర్వాత అండి, గుత్త పెట్టుబడిదారులు కూడా, బూర్జువా పార్టీలు కూడా సోషలిస్టు అనే మాటని పెద్ద ఎత్తున వాడేశారు. దానికి
దాని అర్థం కోల్పోయింది. ప్రతి ఒక్కడు సోషలిస్ట్ అనే మాటని వాడటం వల్ల. అంటే రియల్‌గా సోషలిస్ట్ అంటే ఏంటి? ఒక క్లారిటీ ఉండాలి కదా! అట్లానే విప్లవోద్యమంలో కూడా ఈ రివిజనిస్టులు విప్లవం అనే మాట కూడా వాడుతుంటారు. అంటే నిజమైన విప్లవం అంటే ఏంటి? అది అర్థం కావాలంటే లోతైన పరిజ్ఞానం అవసరం. లోతైన పరిజ్ఞానం ఉంటే ఎవరు మాట్లాడేది విప్లవం? విప్లవం అంటే ఏంటి అనేది అర్థం. విప్లవం అని మాట్లాడే వాళ్ళందరినీ మనం విప్లవకారులుగా గుర్తించాల్సిన అవసరం లేదు. అంటే నయా రివిజనిస్టులు ఏంటంటే అట్లాంటి వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరిని మినహాయించాలి? బుర్జువా కవులని మినహాయించి మిగతా వాళ్ళందరినీ కలుపుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి విరసమూలు చెప్పిన సమాధానం చెప్పి దాంట్లో ఉన్న లోపం ఏందని చూద్దాం. ఏం చెబుతున్నారంటే పరస్పర బాహ్యమైన భావజాలాలకు చెందిన రచయితలకు అందరికీ విశాల వేదికగా విరసం పరిణమించాలని ఆయన పదే పదే ఇస్తూ వస్తున్న ఆదేశం విరసంలో కలతలను పెంచుతుందే తప్ప అయిన వారిని కాని వారిని పోగేసుకొని ఐక్య సంఘటన లాంటి సంస్థను రూపొందించటం మా అభిప్రాయం కాదు అని విరసం వాదించింది. ఈ వాదన తప్పకుండా విరసం ఐక్య సంఘటనకు వ్యతిరేకి అనే అపార్థానికి తావిస్తుంది. అంటే ఇక్కడ ఐక్య సంఘటనని అర్థం చేసుకోవాలి. ఇక్కడ విప్లవం అనే మాటని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా చైనా కమ్యూనిస్టు పార్టీ మావో మాట్లాడుతూ ఏమంటాడంటే ఆయన విప్లవోద్యమం అంటే చైనా ప్రజల విముక్తి కోసం అనేకమైన రంగాలు అవసరం. అనేకమైన రంగాల్లో తుపాకీతో పోరాడే సైన్యం, అట్లనే కలంతో పోరాడే సైన్యం కూడా అవసరం అంట. అంటే శత్రువును ఓడించటానికి ఆయుధం పట్టుకున్న సైన్యం ఎంత అవసరమో, ఆ ఆయుధం పట్టుకున్న సైన్యాన్ని సమైక్యం చేయటానికి కలం పట్టుకున్న సాహితీ సైన్యం కూడా అంతే అవసరం అని అంటాడు. అంటే ఇక్కడ ఏంటి? సాహితీ సైనికుల్ని కూడా పార్టీ కోసం పోరాడుతున్న సైన్యంతో సమానంగా భావిస్తూ ఆయన మాట్లాడతారు. అంటే ఖచ్చితంగా ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. సాహితీ సైనికులు కూడా అంటే అనేకమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళందరినీ ఒక చోట చేర్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఎట్ ద సేమ్ టైం ఐక్య సంఘటనకి వ్యతిరేకం కూడా కాదు అనేది అర్థం కావాలి. ఐక్య సంఘటన అంటే ఇక్కడ నేను అంటే సిద్ధాంతానికి సంబంధించి ఒక క్లారిటీ రావాలి మనకి. అంటే ఏది అంటే ఎవరిని విప్లవకారులు అనాలి, ఎవరిని విప్లవకారులు అనద్దు అనేది సైద్ధాంతికమైనటువంటి విషయం. దానికి దేశంలో ఈనాడు విప్లవ పరిస్థితి ఉందా లేదా, ఇది ఒక అంశం. అంటే ఇప్పుడు నేను చెప్పే అంశాల్లో ఒక క్లారిటీ ఉంటే వాళ్ళని విప్లవకారులని, ఆ క్లారిటీ లేని వాళ్ళు విప్లవకారులు కాదని. వాళ్ళు ఏం మాట్లాడినండి, వాళ్ళు విప్లవాన్ని మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కాబట్టి ఒక స్పష్టత రావాలి. అందుకని ఒక రాజకీయ అవగాహన కోసం నేను చెప్తున్నా. ఇక్కడ దేశంలో ఈనాడు విప్లవ పరిస్థితి ఉందా లేదా, ఇది ఒక అంశం. 2, ఈనాటి విప్లవ పరిస్థితుల్లో పార్లమెంటరీ పందా అనుసరించటం అవసరమా కాదా? ఈనాటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల్లో భారతదేశ రైతాంగ విప్లవం రష్యా విప్లవం వలె సాయుధ తిరుగుబాటుగా ఉంటుందా లేదా? చైనా విప్లవంలో లాగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధంగా జరుగుతుందా? ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. అట్లానే ప్రధానంగా పై 3 ప్రశ్నలకు వచ్చే జవాబులు మాత్రమే ఎవరు విప్లవకారులు, ఎవరు విప్లవ వ్యతిరేకులు అనే విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్తాయి. కాబట్టి ఇక్కడ విప్లవ పరిస్థితి ఉందా లేదా, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల మార్గంలోకి వెళ్ళాలా, సాయుధ పోరాట మార్గంలోకి వెళ్ళాలా అనే క్లారిటీ అండి. ఇక్కడ ఎన్నికల మార్గంలో వెళ్ళేవాళ్ళు నేను విప్లవం గురించి విప్లవం మాట్లాడినంత మాత్రాన వాళ్ళని విప్లవకారులుగా గుర్తించాల్సిన అవసరం లేదు. అందుకని ఈ క్లారిటీ ఉండాలి, ఈ స్పష్టత ఉండాలి.
అందుకని ఈ విప్లవం అని మాట్లాడే వాళ్ళందరినీ విప్లవ రచయితలుగా ఉంచుకోవటం అనేది సరైంది కాదు. అట్లానే ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఆమోదించి, ఉదాహరణకి విప్లవ పరిస్థితి ఉంది. ఎన్నికలను బహిష్కరించాలి. అట్లానే రష్యా తరహా కాదు, చైనా తరహాలో విప్లవం విజయవంతం అవుద్ది అని సైద్ధాంతికంగా ఆమోదించి, ఆచరణలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయనుకోండి. వాళ్ళందరితో ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకొని విరసంలో కలిసి ఉండొచ్చు. అట్లా కలిసి ఉండారు కూడా. మీకు పుల్లారెడ్డి గ్రూపు, నాగిరెడ్డి గ్రూపు సైద్ధాంతికంగా ఏకాభిప్రాయం ఉంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఉండారు విరసంలో. ఇది ఐక్య సంఘటన. ఇలా అర్థం చేసుకోవాలి. పూర్తిగా అసలు నేను ఐక్య సంఘటనకే వ్యతిరేకం అనే అర్థంలో మాట్లాడకూడదు. అట్లా విరసం మాట్లాడటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా, అంటే మిగతా విషయాలు కూడా, అంటే సైద్ధాంతికంగా ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకొని రేపు వీడియోలో విరసం ఆవిర్భావానికి సంబంధించి కంక్లూడ్ చేద్దాం. ఇప్పటి వరకు ఇది ఈ విరసంలో 2వ పార్టు, పార్టీ హిస్టరీలో 12వ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మిగిలిన విషయాలతోటి నేను, అంటే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి రేపు మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.